కొన్ని ఇంజినీరింగ్ కాలేజెస్‌లో లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళ మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఈ మధ్యలో ఇంజనీరింగ్ కాలేజెస్ అందరూ కూడా సీట్స్ సిఎస్సి మీద పడ్డారు. ఎట్లా అంటే అందరికీ కంప్యూటర్ సైన్సే కావాలంటే మిగతా బ్రాంచెస్ వద్దు అంటే సివిల్, ఐటీ, మెకానికల్ అన్నీ ఎటో పోయినాయి. అందరికీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి శాలరీస్ ఎక్కువ, చేయగానే ఏదో ప్యాకేజ్తోని జాబ్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరికీ కంప్యూటర్ సైన్స్ కావాలని చెప్పేసి, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అంతగానో పెరిగిపోయినాయి. సో కాలేజెస్ పెరిగిన కొద్దీ డిమాండ్ పెరిగింది. దాన్ని బట్టి ఈ కంప్యూటర్ సైన్స్ పెరగడం వల్ల ఒక్కొక్క కాలేజ్ లిటరల్లీ 15-20 lakhs ఫీజు వసూలు చేస్తున్నారంట. 15-20 lakhs 15-20 lakhs మేనేజ్మెంట్ సీట్కి. ఒకప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది అంటే వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇంత ఫీజు అన్నారు, డొనేషన్ అని, మిస్లేనియస్ ఫీజులు అని, ఇవన్నీ అవని పేర్లు పెట్టి మేనేజ్మెంట్ సీట్ లాగా ఇవి అమ్ముతూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఆ 15-20 lakhs పెట్టి కూడా కట్టి కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారంట. సో వీటన్నిటికీ ఏంటంటే ఏఐసిటి నామ్స్ ఉంటాయి. ఏంటంటే ఈ ఏఐసిటి ఏంటంటే కొన్ని ఫిక్స్ చేస్తుంది ఫీజులు ఎంత ఉండాలని చెప్పేసి. స్టాట్యుటరీ ఎఫ్ఆర్సి అని ఉంటుంది, అంటే ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని ఒకటి ఉంటుంది. అంటే ఫీజు ఎంత ఇప్పుడు ఒకటి జడ్జ్మెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పేరు వచ్చి టీఎంఏ పాయ్ ఫౌండేషన్, ఒకటి పిఏ ఇమామ్దార్ కేసు. ఈ రెండు కేసెస్లో ఏమి అన్నదంటే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు, ఏ కాలేజ్ తగ్గట్టు వాళ్ళు ఫీజు అంతా ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ మరీ టూ మచ్గా చేయొద్దు. దానికి ఒక ఎఫ్ఆర్సి అనేది ఉంది, ఒక రెగ్యులేటర్ బోర్డ్ అని ఉంది. సో ఎవరైనా సరే ఇంతగానం ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి హైకోర్టులో కేసు వేసుకోవచ్చు, ఒక రిట్ వేయొచ్చు. ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 14 వచ్చేసి ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ కింద, అండ్ ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఏంటంటే ఎడ్యుకేషన్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి ఇక్కడ. అంటే అందరికీ సమానంగా ఇవ్వాలి, లేదు సమానంగా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళి హైకోర్టులో కేసు వేయచ్చు. అది కాకుండా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయచ్చు. అంటే మీరు ఆల్రెడీ ఫీజు కట్టున్నారు అనుకోండి, మీరు వెళ్ళి అడగొచ్చు ఇట్లా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద ఏంటంటే ఇంతగానో ఫీజులు వసూలు చేస్తున్నారు, ఇది ఇంత ఉండాలి, నామ్స్ ప్రకారం ఇంత ఉండాలి, కానీ మా దగ్గర ఇంత ఫీజులు తీసుకుంటున్నారు అని చెప్పేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా మీరు కేసు వేయొచ్చు. అది కాకుండా ఇది ప్రాహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీజ్ యాక్ట్ కూడా వైలేట్ చేస్తుంది. దాని కింద కూడా ఏంటంటే ఫీజులు ఇంతే ఉండాలి. ఇప్పుడు ఫీజు రెగ్యులేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ కాలేజ్ ఒకటి ఫిక్స్ చేసింది అంటే నార్మల్గా ఉంటే పర్లేదు, బట్ 15-20 lakhs అయితే మరీ ఎగ్జార్బిటెంట్గా ఉంది, టూ మచ్గా ఉంది. సో అలాంటి కేసెస్లో మాత్రం మీరు వెళ్ళి హైకోర్టులో కేసు వేసుకోవచ్చు అనమాట. సో కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకోవడం తప్పలేదు, బట్ దానికోసం ఇంత ఫీజులు కట్టేటప్పుడు మాత్రం ఆలోచించి కట్టండి. ఎందుకంటే ఇప్పుడు లే ఆఫ్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి ఎంత డిమాండ్ ఉందో అది పోతుంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎన్ని లే ఆఫ్స్ చూడట్లేదు. మెకానికల్, సివిల్ వీటికి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి తెలుసా. మెకానికల్ వాళ్ళకి మంచి ఆఫర్స్ ఉంటాయి, మరి ఆర్కిటెక్చర్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళే మొత్తం అయిపోతే ఈ ఇంజనీర్స్ అంటే ఎట్లా, మీ ఫ్యూచర్లో ఇంజనీర్స్ కొరవేగా. సో ఇవే కాకుండా ఇవి కూడా చేయడానికి ట్రై చేయండి. అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్కి అంత ఈక్వల్ డిమాండ్ ఉంది, అంత ఈక్వల్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకవేళ ఫీజు ఇంత అని ఫిక్స్ చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఎఫ్ఆర్సి నుంచి పర్మిషన్ అనేది తీసుకోవాలి. అంటే ఫీ రెగ్యులేటర్ కమిటీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి, నేను ఇంత ఫీజు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి. సో అంత అప్రూవల్ తీసుకుంటే అంతవరకు ఫీజు వాళ్ళు తీసుకోవచ్చు, మీరు కట్టవచ్చు. సో ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు ఫీజు కట్టే ముందు ఏంటంటే అప్రూవల్ ఉందో లేదు చూసుకోండి. ఎంతవరకు అలా అప్రూవల్ ఉందో కనుక్కున్నాక వాళ్ళ దగ్గర నుంచి మీరు వెరిఫై చేసుకున్నాక అంత అప్రూవ్ అయితే అంత ఫీజు మీరు కట్టవచ్చు. బట్ నాకు తెలిసి 15-20 lakhsకి అయితే ఎఫ్ఆర్సి పర్మిషన్స్ ఇవ్వదు. సో అయినా కూడా మీరు కడుతున్నారంటే మాత్రం చూసుకోండి.